ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం బిగినర్స్ కి మాత్రమే కాదు, ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. జనరల్ గా మనందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుంది, బ్యాంక్ ఎఫ్డి బెటరా లేదా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి బెటరా అని. నిజం చెప్పాలంటే చాలా మంది వీటి గురించి క్లారిటీ లేకుండా డెసిషన్ తీసేసుకుంటారు. కానీ కరెక్ట్ చాయిస్ మీ లాంగ్ టర్మ్ రిటర్న్స్ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇండియాలో చాలా మంది బ్యాంక్స్ ని సేఫ్ ఆప్షన్ గా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఆన్లైన్ లో ఇన్స్టెంట్ గా ఎఫ్డి ఓపెన్ చేయొచ్చు, అంతేకాదు ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంకోవైపు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గవర్నమెంట్ బ్యాక్డ్ కాబట్టి అవి ఇంకా సెక్యూర్ అని ఇంకొంతమంది నమ్ముతారు. మరికొంతమంది అయితే సింపుల్ గా ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోతారు. కానీ పాయింట్ ఏంటంటే ఒకటే ఆప్షన్ అందరికీ బెటర్ అని చెప్పలే. మీ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, మీకు లిక్విడిటీ ఎంత ఇంపార్టెంట్, రిస్క్ ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు, ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి మీ డెసిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే ఈ వీడియోలో మనం జస్ట్ కంపారిజన్ మాత్రమే కాదు, కంప్లీట్ క్లారిటీ ఇచ్చేలాగా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్వాలా. ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని బ్యాంక్ లో లేదా పోస్ట్ ఆఫీస్ లో ఒక పర్టికులర్ టెన్యూర్ కోసం డిపాజిట్ చేస్తారు. ఈ టెన్యూర్ ని మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే 7 days నుండి స్టార్ట్ అయ్యి లాంగ్ టర్మ్ లో 10 years వరకు ఉండొచ్చు. ఈ పీరియడ్ మొత్తంలో మీ మనీ సేఫ్ గా ఉంటుంది అండ్ దాని మీద మీకు ముందుగా డిసైడ్ అయిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం రిటర్న్స్ వస్తాయి. ఎఫ్డీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెడిక్టబిలిటీ. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసిన మూమెంట్ నుండి ఆ రోజు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ మీకు లాక్ అయిపోతుంది. తర్వాత మార్కెట్లో ఎంత అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా, ఇన్ఫ్లేషన్ పెరిగినా లేక పాలసీస్ చేంజ్ అయినా కూడా మీ ఎఫ్డి రిటర్న్స్ మాత్రం చేంజ్ కాదు. కాబట్టి ఇది చాలా స్టేబుల్ అండ్ టెన్షన్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ రిస్క్ తక్కువ ఉండాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా సూటబుల్. ఇక మెచ్యూరిటీ విషయానికి వస్తే, మీరు సెలెక్ట్ చేసిన టెన్యూర్ కంప్లీట్ అయ్యాక మీ ఒరిజినల్ ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఆ డ్యూరేషన్ మొత్తం మీద క్యాలిక్యులేట్ అయిన ఇంట్రెస్ట్ కలిపి మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ని మంత్లీ లేదా క్వార్టర్లీ తీసుకునే ఆప్షన్స్ కూడా కొన్ని బ్యాంక్స్లో ఉంటాయి. కానీ స్టాండర్డ్గా చూస్తే మెచ్యూరిటీ టైంలో అమౌంట్ లంసమ్గా మీకు వస్తుంది. మీకు దీని గురించి ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 1 lakh ని 5 years కోసం 7% ఇంట్రెస్ట్తో ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఈ కేసులో ఆ 5 years మొత్తంలో కూడా అదే 7% ఇంట్రెస్ట్ రేట్ అప్లై అవుతుంది. ఫైనల్గా మెచ్యూరిటీ టైంకి మీ 1 lakh పాటు ఆ 5 yearsకి అక్యుములేట్ అయిన ఇంట్రెస్ట్ కలిపి మీకు ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది. అందుకే ఎఫ్డీని చాలా మంది ప్రిడిక్టబుల్, సేఫ్ అండ్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అని కన్సిడర్ చేస్తారు. ఎస్పెషలీ మార్కెట్ రిస్క్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక రిలయబుల్ ఆప్షన్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. పోస్ట్ ఆఫీస్ ఎఫ్డిని అఫీషియల్గా నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అని పిలుస్తారు. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాకింగ్తో రన్ అవుతుంది. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లాగా కాకుండా గవర్నమెంట్ సపోర్ట్తో ఉండడం వల్ల ఇది చాలా సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని కన్సిడర్ చేస్తారు. ఇందులో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే సేఫ్టీ. మీ మనీకి సోవెరియన్ లెవెల్ బ్యాకింగ్ ఉండడం వల్ల రిస్క్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి క్యాపిటల్ ప్రొటెక్షన్ ని ఫస్ట్ ప్రయారిటీగా చూసుకునే ఇన్వెస్టర్స్ కి ఇది చాలా సూటబుల్. ఇక ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడితే అవి టెన్యూర్ ని బట్టి మారుతూ ఉంటాయి అండ్ గవర్నమెంట్ క్వార్టర్ వైజ్ రివైజ్ చేస్తుంది. రీసెంట్ గా చూస్తే అప్రాక్సిమేట్లీ 1 year ఎఫ్డీకి 6.9%, 2 to 3 yearsకి అరౌండ్ 7% అండ్ 5 years ఎఫ్డీకి 7.5% వరకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ రేట్స్ పర్మనెంట్ కాదు, టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు లేటెస్ట్ రేట్స్ చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనలో చాలా మంది ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం, కానీ ఒక చిన్న ఫినాన్షియల్ స్టెప్ మాత్రం చాలా మంది మిస్ అవుతారు, అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మంచి విషయం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం 400 నుంచి 500 ప్రీమియంతోనే స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న ఖర్చుతోనే మీ కుటుంబానికి పెద్ద ఫినాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు 51కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీల ప్లాన్లను ఒకే చోట కంపేర్ చేసి మీకు బెటర్గా అనిపించిన పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు కొన్ని ప్లాన్లపై 15% వరకు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కవరేజ్ విషయానికి వస్తే అది కోట్ల రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే చిన్న ప్రీమియంతో పెద్ద సెక్యూరిటీ. కాబట్టి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్గా ఉండాలంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను చెక్ చేసి మీకు సరైన పాలసీని సెలెక్ట్ చేసుకోండి. ఒక పెద్ద హాస్పిటల్ బిల్,
మన సేవింగ్స్ మొత్తాన్ని ఒక్క రోజులో ఖాళీ చేసేస్తుంది. అందుకే ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇప్పుడు కేవలం నెలకు 400 నుంచి 500 ప్రీమియంతోనే హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అంతేకాదు కోట్ల రూపాయల వరకు కవరేజ్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే 51కి పైగా ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ నుండి ప్లాన్ కంపేర్ చేసుకొని మీకు సరైన పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ప్లాన్లపై 25% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. క్లైమ్ టైంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 30 నిమిషాల్లో క్లైమ్ సపోర్ట్ అందుతుంది. అంతేకాదు మీకు సహాయం చేయడానికి డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారు. అంటే తక్కువ ప్రీమియంతో పెద్ద సెక్యూరిటీ. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఇన్వెస్ట్మెంట్ ఫీచర్స్ చూస్తే మినిమం జస్ట్ 1000 తో స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి చిన్న ఇన్వెస్టర్స్ కి కూడా యాక్సెసిబుల్ ఆప్షన్. దీనికి మాక్సిమం లిమిట్ లేకపోవడం వల్ల పెద్ద అమౌంట్ కూడా కంఫర్టబుల్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ టెన్యూర్ ఆప్షన్స్ మాత్రం ఫిక్స్డ్ గా ఉంటాయి. 1, 2, 3 అండ్ 5 years. బ్యాంక్స్ లాగా ఫ్లెక్సిబుల్ గా కస్టమ్ టెన్యూర్ సెలెక్ట్ చేసే ఆప్షన్ అయితే ఇక్కడ ఉండదు. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ కొంచెం లిమిటెడ్ అని చెప్పొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే 5 years పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీకి సెక్షన్ 80C కింద 1.5 lakh వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ట్యాక్స్ ప్లానింగ్ కోసం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో TDS డిడక్ట్ చేయరు. అంటే మీ ఇంట్రెస్ట్ మీద ఇమ్మీడియట్ గా ట్యాక్స్ కట్ జరగదు. కానీ ఇది ట్యాక్స్ ఫ్రీ అని కాదు. మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో డిక్లేర్ చేసి అప్లికబుల్ ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటాయి. ఫస్ట్ 6 months వరకు విత్డ్రా చేయడం అలో కాదు. 6 months తర్వాత విత్డ్రా చేయొచ్చు. కానీ పెనాల్టీ అప్లై అవుతుంది. యూజువలీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం. కాబట్టి షార్ట్ టర్మ్ లిక్విడిటీ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ కాదని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ విషయంలో ఇంట్రెస్ట్ క్వార్టర్లీ కాంపౌండ్ అవుతుంది. అంటే మీ మనీ సైలెంట్ గా గ్రో అవుతుంది. కానీ ఫైనల్ గా మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ తో పాటు ఇంట్రెస్ట్ కలిపి లంసమ్ గా మీకు వస్తుంది. ఓవరాల్ గా చూస్తే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి అనేది హై సేఫ్టీ, స్టేబుల్ రిటర్న్స్ మరియు లాంగ్ టర్మ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం చాలా మంచి ఆప్షన్. కానీ ఫ్లెక్సిబిలిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్ యాక్సెస్ లేక కస్టమైజేషన్ కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డి గురించి ఇంకా డీటెయిల్డ్ గా చూద్దాం. ఇండియాలో చాలా బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటివి. కాబట్టి ఇన్వెస్టర్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి నచ్చిన బ్యాంక్, రేట్, ఫీచర్స్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ విషయంలో అవి బ్యాంక్ బట్టి మారుతూ ఉంటాయి. జనరలీ లార్జ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ రేట్ అప్రాక్సిమేట్ గా 6% నుండి 6.5% రేంజ్ లో ఉంటాయి. కానీ కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో హైయర్ రిటర్న్స్ కోసం 8% నుంచి 9% వరకు ఇంట్రెస్ట్ కూడా ఆఫర్ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఎక్కువ రిస్క్ కూడా ఉండొచ్చు. కాబట్టి సేఫ్టీని కూడా ప్యారలల్ గా కన్సిడర్ చేయాలి. బ్యాంక్ ఎఫ్డీలో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. యూజువలీ బ్యాంక్స్ వాళ్ళకి అడిషనల్ గా 0.5% ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఇది లాంగ్ టర్మ్ లో చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎస్పెషలీ రిటైర్మెంట్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. బ్యాంక్ ఎఫ్డీలో టెన్యూర్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీరు జస్ట్ 7 days నుండి 10 years వరకు మీ రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే మంత్లీ లేక క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎమర్జెన్సీలో మనీ అవసరమైతే ఎఫ్డి మీద లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఎఫ్డి బ్రేక్ చేయకుండా కూడా ఫండ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ బ్యాంకింగ్ వల్ల మీరు ఇంట్లో ఉండగానే ఆన్లైన్ లో ఎఫ్డి ఓపెన్ చేయడం, మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఎఫ్డీలో TDS అప్లై అవుతుంది. మీ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో 50,000 ఎక్సిడ్ అయితే అండ్ సీనియర్ సిటిజన్స్కి అయితే ఒక 1 lakh ఎక్సిడ్ అయినా కూడా బ్యాంక్ ఆటోమేటిక్గా TDS డిడక్ట్ చేస్తుంది. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓవరాల్గా చూస్తే బ్యాంక్ ఎఫ్డి అనేది ఫ్లెక్సిబిలిటీ, కన్వీనియన్స్ అండ్ అడిషనల్ ఫీచర్స్ కోసం చాలా స్ట్రాంగ్ ఆప్షన్. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్ బట్టి మారుతూ ఉంటాయి. అండ్ ఆల్సో TDS అప్లై అవ్వడం లాంటి పాయింట్స్ ని కూడా కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు సేఫ్టీ వైజ్ కంపారిజన్ చేసి చూద్దాం. పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో గవర్నమెంట్ బ్యాకింగ్ ఉండడం వల్ల సేఫ్టీ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. బ్యాంక్ ఎఫ్డీలో కూడా సేఫ్టీ ఉంటుంది, కానీ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. డిపాజిట్స్ కి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ అది ఒక బ్యాంక్ లో టోటల్ 5 lakh వరకు మాత్రమే కవర్ చేస్తుంది. కాబట్టి ఒక సింగిల్ బ్యాంక్ లో 5 lakh కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ ని మల్టిపుల్ బ్యాంక్స్ లో స్ప్లిట్ చేయడం చాలా బెటర్ స్ట్రాటజీ.
ఇంట్రెస్ట్ కంపారిజన్ విషయానికి వస్తే ప్రెసెంట్ సినారియోలో పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి కొంచెం హైయర్ రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషలీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhని 5 yearsకి ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మెచ్యూరిటీ అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ బట్టి మారుతుంది. కానీ జనరల్గా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రఫ్గా ఈ రెండు ఆప్షన్స్ మధ్య 20 నుంచి 40,000 వరకు డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఒక్కటే డెసిషన్ ఫ్యాక్టర్ కాదు కదా, మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ గురించి ఒకసారి చూద్దాం. రెండు ఆప్షన్స్లో కూడా 5 year ఎఫ్డీకి సెక్షన్ 80C కింద బెనిఫిట్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో టీడీఎస్ లేదు, కానీ బ్యాంక్లో టీడీఎస్ ఉంటుంది. రెండు కేసెస్లో కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అని క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ విషయంలో బ్యాంక్ ఎఫ్డి క్లియర్ విన్నర్. కస్టమ్ టెన్యూర్స్, మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్, అలాగే లోన్ ఫెసిలిటీ, ఆన్లైన్ యాక్సెస్ ఇవన్నీ బ్యాంక్స్లో ఈజీగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి మాత్రం కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది. ఫైనల్గా ఎవరికి ఏది బెటర్ అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, మ్యాక్సిమం సేఫ్టీ కోసం చూస్తే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి బెస్ట్ ఆప్షన్. మీరు షార్ట్ టర్మ్ గోల్స్, లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ, మంత్లీ ఇన్కమ్ కోసం చూస్తే కనుక బ్యాంక్ ఎఫ్డి బెటర్ చాయిస్. సీనియర్ సిటిజన్స్కి బ్యాంక్ ఎఫ్డిలో ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అది ఇంకా అట్రాక్టివ్ ఆప్షన్ అవ్వదు. ఫైనల్గా ఒక వెరీ స్మార్ట్ అండ్ ప్రాక్టికల్ స్ట్రాటజీ ఏంటంటే మిక్స్ అప్రోచ్ ఫాలో అవ్వడం. అంటే మీ మనీ మొత్తం ఒకటే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని స్మార్ట్గా డివైడ్ చేయడం. కొంచెం అమౌంట్ని పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో పెట్టుకోవడం వల్ల మీకు హై సేఫ్టీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంకా కొంచెం అమౌంట్ని బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్లెక్సిబిలిటీ, ఈజీ యాక్సెస్ మరియు అడిషనల్ ఫీచర్స్ దొరుకుతాయి. ఇలా రెండు కంబైన్ చేసుకుంటే మీరు సేఫ్టీని కూడా కాంప్రమైజ్ చేయరు, ఫ్లెక్సిబిలిటీని కూడా మిస్ అవ్వరు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ కోసం మీరు ఎఫ్డి లాడరింగ్ అనే స్ట్రాటజీ కూడా యూస్ చేయొచ్చు. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే పవర్ఫుల్ కాన్సెప్ట్. ఎఫ్డి లాడరింగ్ అంటే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ని ఒకటే టెన్యూర్లో పెట్టకుండా డిఫరెంట్ టెన్యూర్స్లో డివైడ్ చేయడం. ఎగ్జాంపుల్గా 1 year, 2 year, 3 years అండ్ 5 years లాగా. ఇలా చేస్తే ప్రతి కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్కి ఒక ఎఫ్డి మెచ్యూర్ అవుతుంది. అంటే మీకు రెగ్యులర్గా లిక్విడిటీ దొరుకుతుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్యూచర్లో పెరిగినప్పుడు మెచ్యూర్ అయిన అమౌంట్ని హయ్యర్ రేట్స్తో మళ్ళీ రీఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే మీ రిటర్న్స్ కూడా ఆప్టిమైజ్ అవుతాయి, లిక్విడిటీ కూడా మెయింటైన్ అవుతుంది, రిస్క్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ ఆప్షన్ అనేది ఒకటే ఉండదు. మీ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, ఎంత డ్యూరేషన్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు లిక్విడిటీ ఎంత అవసరం, రిస్క్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలరు, ఇవన్నీ కలిసి మీ డెసిషన్ని షేప్ చేస్తాయి. మీరు కంప్లీట్ సేఫ్టీ కోసం చూస్తే కనుక పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్ట్రాంగ్ ఆప్షన్. మీరు ఫ్లెక్సిబిలిటీ, కన్వీనియన్స్, రెగ్యులర్ ఇన్కమ్ కోసం చూస్తే బ్యాంక్ ఎఫ్డి బెటర్ చాయిస్. మీ సిచ్యువేషన్ని బట్టి స్మార్ట్గా ప్లాన్ చేసి రెండు ఆప్షన్స్ని కంబైన్ చేసుకుంటే మీరు బ్యాలెన్స్డ్ అండ్ ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ క్రియేట్ చేయొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఇప్పుడు వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? బ్యాంక్ ఎఫ్డీలోనా లేక పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలోనా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ కౌశల్య సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.